హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఈ డివిజిబిలిటీ రూల్స్ మనం ఏమేమి నేర్చుకుందామంటే 2 నుంచి 15 వరకు ఉన్న అన్ని నెంబర్స్కి డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుందాం. అందులో భాగంగా ముందు 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో చూద్దాం. ఏదైనా ఒక నెంబర్కి దాని యూనిట్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉంటే అది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్ అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 286 ఉందనుకుందాం. ఇక్కడ లాస్ట్ నెంబర్ 6 ఉంది కాబట్టి ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ 2 ఉంది కాబట్టి ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ నెంబర్ 3 ఉంది. 3 అనే నెంబర్ ఇందులో లేదు కాబట్టి ఇది 2 తోటి డివిజిబుల్ కాదు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఇదేంటంటే ఒక నెంబర్ని దాంట్లో ఉన్న డిజిట్స్ అన్నిటినీ యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన నెంబర్ ఒకవేళ 3 తోటి డివిజిబుల్ అయితే అది 3 తోటి ఆ నెంబర్ కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 396 ఉందండి. ఇందులో మీరు ఈ మూడు డిజిట్స్ని యాడ్ చేయాలి. 3 + 9 + 6 మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 18 వస్తుంది. 9 + 3 12, 12 + 6 18. 18 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుందా అండి? ఎస్, అవుతుంది. 3 6 are 18 కాబట్టి అవుతుంది. అయితే ఈ 396 అనేది కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 192 ఉందండి. ఇందులో 1 + 9 + 2 మూడింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 10 + 2 12. 12 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుందా అండి? ఎస్, అవుతుంది. కాబట్టి 192 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అంటే దీంట్లో ఏ నెంబర్లోనైనా సరే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఆ 2 డిజిట్స్ 4 తోటి డివిజిబుల్ అయితే అప్పుడు ఆ నెంబర్ 4 తోటి డివిజిబుల్, ఆ టోటల్ నెంబర్ అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 420 ఉంది. 420లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయండి? 20 అనేది మనకి 4 తోటి డివిజిబుల్ అవుతుంది. 4 5 20 కాబట్టి ఈ 420 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. టోటల్ 420 4 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? 124 ఉందండి. 124లో 24 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుందండి? ఎస్, అవుతుంది. 4 6 are 24 కాబట్టి ఈ 124 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. 5 అనేది చాలా సింపుల్ అండి. ఏదైనా ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్ అనేది 0 లేదా 5 తోటి 5 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే అది 5 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 105 ఉందండి. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముందండి? 5 కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు 190 ఉందండి. లాస్ట్ డిజిట్ ఏముందండి? 0 కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఏదైనా ఒక నెంబర్లో యూనిట్స్ ప్లేస్ అనేది 5 లేదా 0 ఉంటే ఆ టోటల్ నెంబర్ అనేది 5 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 అయితే ఫ్యాక్టర్స్ ఏంటండి? 2 and 3. సరే, 1ని 6ని మర్చిపోండి. 1ని 6ని పక్కన పెట్టండి.
ఇట్ సెల్ఫ్ అండ్ 1ని తీసుకోకండి, అవి పక్కన పెట్టండి. 2 అండ్ 3 ఈ రెండు ఫ్యాక్టర్స్తో డివిజిబుల్ అయ్యే నెంబర్ 6 తోటి డివిజిబుల్ అవుతుంది. సరే, ఈ ఫ్యాక్టర్స్ ఇవన్నీ నాకు కన్ఫ్యూజింగ్ ఉందంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక నెంబరు బోత్ 2 అండ్ 3 తోటి డివిజిబుల్ అయితే అది 6 తోటి డివిజిబుల్ అవుతుంది. అయితే ముందు మీరు డైరెక్ట్గా 3 తోటి డివిజిబిలిటీ చెక్ చేయకండి. డైరెక్ట్ ముందు మీరు 2 తోటి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయడం చాలా ఈజీ కాబట్టి ముందు వచ్చేయండి. ఎందుకంటే మనం లాస్ట్ డిజిట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. 2 4 6 8 0 ఈ 5 డిజిట్స్లో ఏదో ఒక డిజిట్ ఎక్కడ ఉంటే మనకు డైరెక్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా కాదనేది తెలుస్తుంది. ఒకవేళ కాకపోతే డైరెక్ట్ 6 తోటి కూడా కాదని మనకు అర్థమవుతుంది. ఒకవేళ 2 తోటి అయితే అప్పుడు 3 తోటి అవుతుందా లేదనేది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 24 ఉందండి. 24లో 4 అనేది ముందు ఇది 2 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అని చూద్దాం. అప్పుడు ముందు 2తో డివిజిబుల్ చూడాలంటే ఏంటంటే యూనిట్స్ ప్లస్ చూడాలి. యూనిట్స్ ప్లస్ 4 ఉంది. 4 అంటే ఇందులో ఉంది కాబట్టి ఇది 2 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 3 తోటి చూడాలి. ఇప్పుడు ఇది 2 + 4 అనేది చూడాలి. డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ప్రకారం సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఒకవేళ 3 తోటి డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అయితే 2 + 4 ఎంత అండి? 6. 6 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఎస్, ఇది 3 కూడా డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 కూడా సెట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఇప్పుడు 10 ఉందండి. 10 ఇప్పుడు యూనిట్స్ ఇప్పుడు ముందు 2 తోటి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి. 0 ఉంది. 0 అనేది మనకి ఇందులో కనిపిస్తూనే ఉంది 2 4 6 8 0లో. కాబట్టి ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. కానీ 3 తోటి అవుతుందా లేదా అండి? 1 + 0 ఎంత అండి? 1. 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. కాబట్టి ఇది ఓన్లీ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, 3 టేబుల్తో కాదు. కాబట్టి 6 టేబుల్తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చేయాలంటే 3 డిజిట్స్ కంటే ఆ నెంబర్కి 3 డిజిట్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 3 డిజిట్సే ఉంది, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చెక్ చేయాలంటే ఏ ఆప్షన్ లేదండి, డైరెక్ట్ డివైడ్ చేసి చూసుకోవటమే. కాబట్టి మనకు మోర్ దాన్ 3 డిజిట్స్ ఉంటే ఒక నెంబర్, దానికి డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేయాలో అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. అయితే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 చెప్పుకునేటప్పుడే మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 కూడా చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే రెండింటికి డివిజిబిలిటీ రూల్ అనేది దాదాపు సేమ్గా ఉంటుంది. ఓకే, రెండింటిని పక్కనే పెట్టి చూద్దాం. రెండింటికి ఒకేసారి ఒకే నెంబర్కి ఎలా చేస్తారో చూద్దాం. దానికి సేమ్ అండి. 3 డిజిట్స్ కంటే ఎక్కువ ఉండాలి ఒక నెంబర్ 3 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంటేనే మనం ఈ రెండింటికి 7కైనా 13కైనా డివిజిబిలిటీ రూల్ అనేది చెక్ చేయగలుగుతాం. లేదంటే ఒక 3 డిజిట్ నెంబర్కి చెక్ చేయాలంటే డైరెక్ట్ డివైడ్ చేసి తెలుసుకోవటమే అండి, ఇంకో ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఒక 7 డిజిట్ నెంబర్ ఉందండి. దీనికి ఇప్పుడు మీరు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 లేదంటే 13 కనుక్కోవాలంటే ముందు దాన్ని మీరు రైట్ సైడ్ నుంచి 3 పార్ట్స్గా సపరేట్ చేసి పెట్టుకోవాలి. 3 డిజిట్స్ అనేది సపరేట్గా పెట్టుకొని ఒక్కొక్క సెట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలా ఇక్కడ ఏం లేవు కాబట్టి 0 0 ఏమేమి ఉన్నాయండి? 0 0 1 567 942. ఓకే, మొత్తం మనకు 3 నెంబర్స్ వచ్చినాయండి. అయితే ఇందులో ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఏందో చూడండి. ఈవెన్ ప్లేసెస్ ఏంటండి? 5 6 7. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఏంటండి? 9 4 2 + 0 0 1 ఎంత అండి? 9 4 3. ఇప్పుడు వీటి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ని చూడాలి. దేనికి? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. మాడ్యులస్ పెడుతున్నానండి. ఓకే, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్, ఇవి రెండు కూడా మాడ్యులస్లో ఉన్నాయి.
అయితే చెక్ చేద్దామండి. ఇప్పుడు 943 మైనస్ 567, దీన్ని ఇప్పుడు మనం చెక్ చేయాలండి. ఎంత వస్తుందండి? అది 376 వస్తుందండి. ఓకే, ఒకవేళ మనకు ఆన్సర్ 0 వచ్చినా, లేదంటే ఈ నెంబర్ 7 తోటి డివిజిబుల్ అయినా, ఈ టోటల్ నెంబర్ అనేది మనకు 7 తోటి డివిజిబుల్ అవుతుందండి. మరి 13 అంటే సేమ్ ఇదే నెంబర్ ఒకవేళ 0 వచ్చినా, లేదా 13 తోటి డివిజిబుల్ అయినా, ఈ టోటల్ నెంబర్ అనేది 13తో డివిజిబుల్ అవుతుందండి. ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మనకు దీని మీద ఒక రెండు ప్రాబ్లమ్స్ కూడా చేద్దామండి. ఓకే, అయితే ఈ 376 అనేది 7 టేబుల్ తోటి డైరెక్ట్ డివిజిబుల్ అవుతుందా లేదా అని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇక్కడ రాస్తున్నానండి. 376 7 7 5 35 26 7 3 21 5 రిమైండర్గా ఉంది కాబట్టి ఇది 376 అనేది 7 తోటి డివిజిబుల్ కాదు. కాబట్టి 1567942 అనేది 7 తోటి డివిజిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు 13 చూద్దామండి. 376, ఇప్పుడు 13 2 26 ఎంత అండి? 116. 13 8 104 ఎంత మిగులుతుందండి? 4 - 6 దట్ ఈస్ 2 1 12. రిమైండర్ ఎంత అండి? 12. కాబట్టి ఇది 13 తోటి కూడా డివిజిబుల్ కాదు. ఓకే, అయితే ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను వినండి. ముందు ఇచ్చిన నెంబర్ని రైట్ టు లెఫ్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్ టు లెఫ్ట్ 3 డిజిట్స్గా విభజించుకోవాలి. ఒక నెంబర్ని 3 డిజిట్స్గా విభజించుకోవాలి. ఒకవేళ లాస్ట్కున్న నెంబర్ సింగిల్గా లేదంటే డబుల్గా ఉంటే తక్కువైన నెంబర్స్కి జీరోలు పెట్టుకోవాలి. ఓకే, ఆ 3 నెంబర్స్ రాసుకొని ఈవెన్ ప్లేసెస్ అన్ని ఆడ్ ప్లేసెస్ అన్ని యాడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ ఒక నెంబర్ వస్తుందండి. ఓకే, వచ్చిన నెంబర్ ఒకవేళ 0 అయినా లేదంటే 7తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అయితే అది 7 తోటి ఈ టోటల్ నెంబర్ అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 13 అయితే అదే ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ అనేది 0 అయినా లేకుంటే 13తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అయినా కానీ ఉంటే ఈ టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 13 అవుతుందండి. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4537792 ఈ నెంబర్ 7 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఫర్ 7 చూద్దాం తర్వాత. నెక్స్ట్ వీళ్ళైతే దీన్ని కూడా 13తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ 3 నెంబర్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 792 ఎంతండి? 537, ఇంకోటి 004. ఓకే, నెక్స్ట్ ఏంటండి? అన్ని ఈవెన్ ప్లేసెస్ అన్ని ఆడ్ ప్లేసెస్ సపరేట్గా యాడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని ఈవెన్ ప్లేసెస్ ఏముందండి? ఓన్లీ 537 ఇది ఒకటే ఉంది. ఆడ్ ప్లేసెస్ 792 ప్లస్ 004 ఎంతండి? 796 అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చూడాలండి. 796 మైనస్ 537 ఎంత అవుతుందండి? ఇది 259 అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఈ 259 అనేది 0 కాదు
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలండి, 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు 2 5 9 259 ఈ 259 ఇప్పుడు 7తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏంటండి 7 4 జార్ 7 3 జార్ 21 49 7 7 జార్ 49. ఇప్పుడు ఇది 259 అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 7 తోటి డివిజిబుల్ అవుతుందండి. 579488 ఈ నెంబర్ అనేది ఇప్పుడు డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేద్దామండి. అయితే ఇప్పుడు దీన్ని మనం రైట్ టు లెఫ్ట్, ఫస్ట్ స్టెప్ రైట్ టు లెఫ్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఏమేమి ఉంటాయండి 2 పార్ట్స్, 488 ఇంకోటి 579. ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ అన్నీ యాడ్ ప్లేసెస్ అన్నీ యాడ్ చేయడానికి 2-3 డిజిట్లు ఏం లేవండి, ఒకటి నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ వాటి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అయితే చూద్దాం. 579 మైనస్ 488 దాని వాల్యూ 91 అండి. ఓకే, 7 టేబుల్ 91లో పోతుందండి, చెక్ చేద్దాం. 7 1 జార్ 7 7 3 జార్ 21. యా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్. కాబట్టి ఈ టోటల్ నెంబర్ 579488 అనేది 7 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుందండి. ఇప్పుడు 13 చెక్ చేద్దాం. 13 7 జార్ 91 కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 91 కూడా 31 తోటి డివిజిబుల్ అవుతుంది, 13 తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇది మనం ఈ టోటల్ నెంబర్ అనేది డైరెక్ట్ 13 తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ కాబట్టి ఇది 7 తోటి 13 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 అండి. ఏదైనా ఒక నెంబర్ 8 తోటి డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్ అంటే థౌజండ్స్ ప్లేస్, 100 ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ మూడింటిని కలిపి 8 తోటి డివిజిబుల్ కావాలండి. అప్పుడే ఆ టోటల్ నెంబర్ అనేది 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏంటంటే 1888 తీసుకుందాం. 1888లో ఉన్న లాస్ట్ 3 డిజిట్స్ ఒకవేళ 8 తోటి డివిజిబుల్ అయితే, అంటే 888 అనే నెంబర్ 8 తోటి డివిజిబుల్ అయితే ఈ టోటల్ నెంబర్ అనేది 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 8 తోటి డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్ అవుతుందండి. కాబట్టి టోటల్ నెంబర్ అనేది 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇంకో నెంబర్ తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 98408. ఈ నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటండి 408. 408 అనేది 8 తో డివిజిబుల్ అవుతుందండి. 5 జార్ 40, 8 1 జార్ 8. ఎస్, 408 అనేది 8 తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 98408 అనేది 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9. ఇది మనం ఇందాక చూసిన డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3కి సిమిలర్గా ఉంటుందండి. అక్కడ ఏం చెప్పామండి, మొత్తం అన్ని డిజిట్స్ యొక్క సమ్ చేసి ఒకవేళ వచ్చిన నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఆ టోటల్ మొత్తం నెంబర్ అనేది డివిజిబుల్ బై 3 అని చెప్పామండి. ఇక్కడ 9 విషయంలో ఏంటంటే ఒకవేళ ఆ సమ్ అనేది ఇందులో కూడా సేమ్
ఆ డిజిట్స్ యొక్క సమ్ అనేది తీసుకోవాలి. ఆ సమ్ అనేది ఒకవేళ 9 తోటి డివిజిబుల్ అయితే ఆ నెంబర్ అనేది 9 తోటి డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 96 ఉందండి. ఈ నెంబర్లో మొత్తం ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 3 + 9 + 6 ఎంత అండి? 18. 18 ఈజ్ డివిజిబుల్ బై 9 కాబట్టి ఈ 396 అనేది 9 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 విషయం దాదాపు అందరికి తెలిసిందే అండి, అయినా చెప్తున్నాను. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 ఏంటంటే ఏదైనా నెంబర్కి లాస్ట్ యూనిట్స్ డిజిట్లో 0 ఉంటే ఆ నెంబర్ అనేది 10 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 110 ఉందండి, లాస్ట్ యూనిట్ డిజిట్స్లో 0 ఉంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 10. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 అండి. ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని ఈవెన్ ప్లేసెస్ని ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని సపరేట్ చేసి వాటన్నిటిని విడివిడిగా యాడ్ చేసి వాటిని సబ్ట్రాక్ట్ చేసి ఒకవేళ వచ్చిన వాల్యూ అనేది 0 కానీ లేకుంటే 11 తోటి డివిజిబుల్ అయిన నెంబర్ అయినా ఉంటే అది డివిజిబుల్ బై ఆ టోటల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 11 అవుతుంది. ఇప్పుడు ఒక నెంబర్ చూద్దామండి. 19655 ఉందండి. ఈ నెంబర్లో ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ని ఈవెన్ ప్లేసెస్ని సపరేట్ చేయాలండి. ఇప్పుడు ఆడ్ ప్లేసెస్ ఏముంటాయండి? 5, 5, 9. ఈ 5, 5, 9ని యాడ్ చేయాలి. అలాగే ఈవెన్ ప్లేసెస్ ఏమున్నాయండి? 1 + 6 + 4. 1 + 6 + 4 ఉందండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? ఈ మూడింటిని యాడ్ చేస్తే ఇది 19, ఇది ఎంత అండి? 11. 19 - 11 చేయాలి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ని సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంతండి? ఇక్కడ 8. ఈ 8 ప్లస్లో ఒకవేళ 0 కానీ ఏదైనా 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ కానీ వస్తే అప్పుడు ఈ టోటల్ నెంబర్ అనేది 11 తోటి డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? 8. కాబట్టి ఈ నెంబర్ డివిజిబుల్ బై 11 కాదు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12. ఈ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ బోత్ 3 తోటి 4 తోటి డివిజిబుల్ అయితే అది 12 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 124 ఉందండి. 124లో ముందు డివిజిబిలిటీ ఆఫ్ 4 చూద్దాం. 24 ఈజ్ డివిజిబుల్ బై 4. ఓకే, స్టెప్ 1. ఓకే, స్టెప్ 3 ఈ మూడింటిని యాడ్ చేయాలండి. డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ఆఫ్ 3 గుర్తుంది కదండి. 1 + 2 + 4 ఎంత అండి? 3 + 4 7. 7 అనేది 3 తోటి డివిజిబుల్ కాదు కాబట్టి 124 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. కాబట్టి ఈ నెంబర్ అనేది 12 తోటి డివిజిబుల్ కాదు. ఓకే, ఇప్పుడు 120 తీసుకుందాం. ఓకే, లేదంటే 132 తీసుకుందాం. 120లో లాస్ట్ 2 డిజిట్స్ 20. 20 అనే నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుందా అండి? ఎస్, అవుతుంది. ఫస్ట్ స్టెప్. ఓకే, ఇప్పుడు సెకండ్ స్టెప్. 1 + 2 ఎంత అండి? 3. 3 కాబట్టి 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 120 అనేది 12 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 132. 32 అనేది 4 తోటి డివిజిబుల్ అవుతుందండి? ఎస్, అవుతుంది. నెక్స్ట్ 1 + 3 + 2 చూడాలి. ఎంత అండి? 6. 6 ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి 132 అనేది 12 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే,
డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 13 ఆల్రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 14. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 14. ఏదైనా ఒక నెంబర్ 14 తోటి డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ 7 తోటి మరియు 2 తోటి డివిజిబుల్ కావాలి. మీకు 7కి 2కి డివిజిబిలిటీ రూల్ తెలుసని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ చూద్దాం. 28 ఉందండి. 28 అనేది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 2 టేబుల్ తోటి డివిజిబుల్ అవుతుంది. అలాగే 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 7 4 28 అవుతుంది. కాబట్టి 28 అనేది 14 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, అంటే పెద్ద నెంబర్ వేసి కూడా చేయొచ్చు. కాకపోతే మీకు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 గురించి మీకు తెలిసిందే కదండి, కొంచెం లెంతీగా ఉంటుంది. దానివల్ల వీడియో లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అందుకనే నేను దాని గురించి పెద్దగా చేయలేకపోతున్నాను. ఓకే, డివిజిబిలిటీ రూల్ 7 తోటి డివిజిబుల్ అవుతుంది, అలాగే 2 తోటి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా 14 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 15. ఓకే, ఏదైనా ఒక నెంబర్ 15 తోటి డివిజిబుల్ కావాలంటే ఆ నెంబర్ 3 తోటి మరియు 5 తోటి విడివిడిగా డివిజిబుల్ కావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం. ఏ నెంబర్ అంటే ఇప్పుడు 375 అనే నెంబర్ ఉందండి. 375 ఒకవేళ మీరు గమనించినట్లయితే యూనిట్స్ డిజిట్లో 5 ఉంది, కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇప్పుడు 3 తోటి డివిజిబుల్ అవుతుందా లేదా అని చూద్దాం. 3 + 7 + 5 ఎంత అవుతుందండి? 15. 15 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. అట్లాంటప్పుడు 375 అనేది బోత్ 3 అండ్ 5 తోటి డివిజిబుల్ కావడం వల్ల ఇది 15 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి 2 to 15 వరకు ఉండే డివిజిబిలిటీ రూల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.